ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రియాతి ప్రియమైన నా విరూపాక్షికి ప్రేమతో నీ రాఘవ రాయునదేమనగా. ఆగు దీపక్. బంటి, నువ్వు లోపలికి వెళ్ళు. ఈ దరిద్రం గురించి నువ్వు వినాల్సిన అవసరం లేదు. వెళ్ళు. ఇప్పుడు చదువు. నేనిక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వక్కడ ఎలా ఉన్నావు? మన ప్లాన్ ప్రకారమే మన బిడ్డ అక్కడ క్షేమంగా ఉందా? ఎవ్వరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేస్తుంటే వాళ్ళందరూ నమ్ముతున్నారా? అయ్యయ్యో, ప్లానా? అయినా పెద్దయ్య గారి ముందే మన గురించి ఎలాంటి అనుమానం రాకుండా నమ్మించిన వాళ్ళం. ఇది నమ్మించడం పెద్ద పని కాదు కదా విరూపాక్షి. ఇదంతా అబద్ధం. ఎవరు కావాలని ఆడుతున్న నాటకం. ఆ రాఘవ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా నాకు తెలియదు. ఇదంతా నమ్మద్దు సూర్య, ప్లీజ్. నేనే తప్పు చేయలేదు. నువ్వు చదువు దీపక్. సూర్య, మన అదృష్టం ఏంటంటే రూపలాగే మన అమ్మాయి కూడా పుట్టడం. రూపా, పెద్దయ్య గారు నమ్మడానికున్న ఒకే ఒక్క కారణం కూడా మన రుక్మిణియే. ఎవడు నాయనా వీడు? నేను మీ కూతుర్నే, నాది మీ రక్తమే నాయనా. వాడెవడో నాకు తెలీదు. నువ్వు చదువు దీపక్. మన కూతురు కూడా యాక్టింగ్ ఎర్రగా తీసేస్తోంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే రుక్మిణి మన బిడ్డ కదా. ఆ యాక్టింగ్లో మనల్నే మించిపోయింది. అయ్యో, ఇదంతా అబద్ధమని నాన్నకెలా చెప్పాలి? నేను రూపని అని చెప్తే ఇంతకాలం ఎందుకు మోసం చేశావని అడుగుతారు. అప్పుడు నన్ను నమ్మడం కూడా మానేస్తారు. ఇప్పుడేం చెయ్యాలి? ఇదంతా అబద్ధం పెద్దయ్యా. అసలు రాఘవనే లేడు. ఉన్నా ఎక్కడున్నాడో తెలీదు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు పెద్దయ్య.